జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు నాకు కన్న తండ్రితో సమానం మావయ్య. మీపై నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. నిజంగా నా మీద గౌరవం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా? ఏం జరిగింది నాన్న? ఒక పచ్చి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది. దివ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్తకు పుట్టిన బిడ్డే ఈ మంగ. ఈ నిజాన్ని ఇన్నాళ్ళు నా దగ్గర దాచిపెట్టారు. దాచిపెట్టి నన్ను మోసం చేశారు. కావాలని చేయలేదండి. ఇందులో హర్ష తప్పుగాని దివ్య తప్పుగాని లేదు. నేనే చెప్పొద్దున్నాను. సరైన సమయం చూసి చెప్దామన్నాను. ఆ సరైన సమయం ఇప్పుడేనా? రాత్రి పార్టీలో చెప్పాలనుకుంటున్నారా? క్షమించండి మావయ్య, అది ఏమ్మా, నన్ను నీ కన్న తండ్రితో సమానం అన్నావు. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? నేనేమన్నా రాక్షసుణ్ణా, దుర్మార్గుణ్ణా? నా కన్న కూతురికి ఇలా జరిగితే నేను అంగీకరించనా? మంగ, తాతయ్య అని నోరారా పిలిచావు. ఈ పిలుపు నిజమని నువ్వన్నా ఎందుకు చెప్పలేదమ్మా? మావయ్య, అమ్మా, చిన్నప్పుడు నీ తండ్రితో నువ్వు ఎక్కువ సమయం గడపలేదని విన్నాను. అందుకనేమో భగవంతుడు నా రూపంలో నీకు తండ్రినిచ్చాడు. నాకు కూతుళ్ళు లేరు. అందుకే భగవంతుడు నీ రూపంలో నాకు కూతుర్నిచ్చాడు. నా కూతురు విధవరాలైతే తనకి నేను రెండో పెళ్లి చేయనా? విధమ్మ, విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. అది నీ విషయంలోనైనా నా విషయంలోనైనా. చాలా సంతోషం మావయ్య. దండం పెట్టవలసింది నువ్వు కాదమ్మా, నేను. నువ్వు నాకు నిజంగా పునర్జన్మనిచ్చావు. మంగని నా మనవరాలుగా అంగీకరించమని ఓ వరం కోరాలనుకుంటున్నావు, అంతేనా? సరేనమ్మా, సాయంత్రం పార్టీలో అందరి ముందు గర్వంగా మంగ నా మనవరాలు అని అనౌన్స్ చేస్తాను.
సిస్టర్ 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 ఏంటి సిస్టర్ ఆగిపోయారు? వెళ్ళి బావగారికి విషయం చెప్దాం. రా మమ్మీ, త్వరగా డాడీకి చెప్దాం. వద్దు దీపు, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పొద్దు. అదేంటత్తయ్యా, దివ్యక్క చెప్పకముందే మనం మావయ్య గారికి చెప్తే మంచిది కదా. ఇప్పుడే చెప్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉంది. చెడేం జరుగుతుంది వదినా? ప్రసాద్ గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయనకు కూడా ఆదర్శ భావాలున్నాయి. ఇప్పుడు దివ్య గురించి మంగ గురించి చెప్తే ప్రసాద్ పాజిటివ్గా తీసుకుని దివ్యని క్షమించొచ్చు, మంగని మనవరాలుగా అంగీకరించొచ్చు. అలా జరిగే అవకాశమే లేదు మామ్. ఉంది. ఆల్రెడీ ఆ దివ్యను మీ డాడీ తలపైకెక్కించుకున్నారు. దేవత అది ఇదని పొగుడుతున్నారు. ఈ టైంలో మనం నిజం చెప్తే మొదటికే మోసం రావచ్చు. మరెప్పుడు చెప్దామత్తయ్యా? చెప్పాల్సిన టైంలో చెప్పాలి. ఈ లోపు ఆ దివ్య అన్నయ్య గారికి నిజం చెప్పేస్తే? దానికి అవకాశం ఇవ్వం. పార్టీ స్టార్ట్ అయ్యాక, గెస్ట్లందరూ వచ్చాక అప్పుడు మనమే ప్రసాద్కి మ్యాటర్ చెప్తాం. అందరూ ఉంటేనే ఆయన పరువు గురించి ఆలోచిస్తారు. దివ్యనో మంగనో ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు చెప్పడమే కరెక్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.